అదే నమస్కారం. రేపు 20వ తారీఖున మంచు మనోజ్‌ది బర్త్‌డే. 1983లో పుట్టాడు. ఇది 2026 అంటే 43 ఇయర్స్. సో, ఇప్పుడు అతను ఏం చెప్పాడు? ఐక్య ధైర్య సేన సమితి ఐ థింక్ సో. ధైర్య సేన సమితి. ఒక ఎన్‌జీఓ స్టార్ట్ చేస్తున్నాను. కొంతమంది పిల్లలను దత్తత తీసుకుంటున్నాను. దీని ద్వారా బ్లడ్ డొనేషన్, సామాజిక సేవా కార్యక్రమాలు మొత్తం చేస్తాను అని చెప్పారు. అంతా బాగుంది. అకస్మాత్తుగా నువ్వు అది ఎందుకు చేస్తున్నావు అబ్బాయి? ఎక్కడైనా రాజకీయాల్లో పోటీ చేయబోతున్నావా? ఏదో పెద్ద ప్లానే ఉండిద్దే చెప్పు అంటే అప్పుడు చెప్పాడు. ఎస్, నా భార్య రాజకీయాల్లోకి రాబోతుంది. త్వరలో రాజకీయాల్లోకి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా నా భార్య పోటీ చేస్తుందని చెప్పాడు. అంటే మౌనిక రెడ్డి మేబీ ఖచ్చితంగా ఏపీ తప్ప తెలంగాణ ఛాన్స్ లేదు కాబట్టి ఏపీలో పోటీ చేయబోతుంది. ఇప్పటికే వాళ్ళ అక్క ఉంది. వాళ్ళ అన్నదమ్ముడు ఎవరో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈమె. ఎవరు టికెట్ ఇవ్వాలి ఏంటి అంటే చూద్దాం. ఎప్పుడు ఎవరి తరఫున పోటీ చేస్తారంటే అప్పుడు దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది. సామాజిక సేవ చేస్తూ మీడియాలో ఉండాలా, వార్తల్లో ఉండాలా, జనాల మధ్య ఉండాలా. రేపటి రోజు ఏ పార్టీని టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ ఇచ్చేటట్టు ఉండాలా. ఇంకా టికెట్ ఇచ్చాక ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళిపోయి మీకు ఏం కావాలో అడిగి అది చేస్తామన్నట్టు ప్రజలతో మమేకం అవ్వాలా. ఆ తర్వాత గెలిపోవడంలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో సింపుల్. ఈ ఐక్య ధైర్య సేన సమితి పెట్టిన దాని వెనుక మంచి ఉద్దేశం ఉండొచ్చు కాక, బట్ అల్టిమేట్గా ఏంటంటే రాజకీయాల్లో పోటీ చేయాలి, గెలవాలి. అదే మెయిన్ మోటివ్లా నాకు అనిపిస్తుంది. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్.